హోదా కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేయడం దారుణమని వైసీపీ నేత పార్థసారథి అన్నారు. ప్రభుత్వ అక్రమ అరెస్టులు, జగన్ నిర్బంధం వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. మరిన్ని వివరాలు మా విజయవాడ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు. ఆ కోరిక డిమాండ్ మేరకే రాష్ట్ర అవసరాల దృష్ట్యా మేమందరం ప్రతిపక్ష హోదాలో ధర్నాలు, ఆందోళనలు శాంతియుతంగా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. నేతలందరినీ ఉదయం నుంచే కూడా నిర్బంధిస్తుందని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న నేతలందరినీ కూడా గృహ నిర్బంధం కూడా చేశారు. పోలీసుల తీరు పట్ల, ప్రభుత్వం తీరు పట్ల వైసీపీ నేతలు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. విజయవాడలో వైసీపీ నేతలు ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏపీకి ప్రస్తుతం ఉన్న తరుణంలో ప్రత్యేక హోదా అత్యవసరము, కేవలం ప్రభుత్వం మాత్రం చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. మనతో పాటు వైసీపీ నేత పార్థసారథి ఎలా తీసుకోవాలి ఉదయం నుంచి జరుగుతున్న పరిస్థితి? ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదాకి బద్ద వ్యతిరేకి, కేవలం కుంటి సరాకులు చెప్తూ తాను కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు కానివ్వండి, తన కేసులతో భయపడి మోడీ గారికి ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం మూలంగా కానివ్వండి, రకరకాల భాషలు చెబుతూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకోకుండా సైంధవుడిలా అడ్డుపడుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఒకవేళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రత్యేక హోదా మూలంగా నష్టం జరిగిద్దని చెప్పేసి నువ్వు భావించినట్లయితే ప్రజల్లోకి వెళ్ళమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేమంతా అన్ని రాజకీయ పక్షాలు, తెలుగుదేశం పార్టీ తప్ప, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు తప్ప ప్రత్యేక హోదాను కోరుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కనుక ప్రత్యేక హోదా మూలంగా నష్టం జరుగుతుంది అనుకుంటే ప్రజల్లోకి వెళ్ళి మీరు ప్రచారం చేసుకోండి. అంతేగాని ఈ విధంగా ఈ ఉద్యమాన్ని ప్రజలందరూ కూడా వాలంటీర్గా దీంట్లో భాగస్వామ్యం చేసుకోవడానికి వచ్చిన ఈ ఉద్యమాన్ని ఎందుకు మీరు అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం. ప్రత్యేక హోదా మూలంగా లాభాలు రావు అని చెప్పేసి కూడా భాషను చెప్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అదే వాస్తవమైనట్లయితే మీరు ఎందుకు ఎన్నికల్లో 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు అని చెప్పేసి మీరు ప్రజలను మభ్యపెట్టారు? మేము చెప్తానికి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక హోదా మూలంగా ఏమేమి లాభాలు జరుగుతాయి ఈ రాష్ట్రానికి అని చెప్పేసి మీరు ఏదైతే ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారో, ప్రత్యేక ప్యాకేజీలో మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా విభజన చట్టంలో పొందుపరచబడ్డాయి. మీరు కేవలం ముడుపుల కోసం, మీ జేబులు నింపుకోవడం కోసం మీరు ఈ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చారు, ప్రత్యేక హోదాను మరుగున పరిచారని చెప్పేసి మనం చేస్తున్నాం. ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో స్థాపించే పరిశ్రమలన్నిటికీ కూడా రాయితీలు లభిస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ రూపంలో కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానివ్వండి, పెట్టుబడి రాయితీలు కానివ్వండి, అన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఇబ్బడిగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఆర్థిక వెసులుబాట్లు ఏంటి, కేంద్ర సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో కానివ్వండి, లేదా ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేదు కేంద్ర బడ్జెట్లో 30% నిధుల్ని ఈ స్పెషల్ స్టేటస్ రాష్ట్రాలకి ఖర్చు పెట్టాలని నిబంధన కూడా ఉంది. కాబట్టి దీని మూలంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు చెప్పేది, మీరు దయచేసి మీరు చేసుకున్న ఒప్పందాల ప్రకారం మీ ముడుపుల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టొద్దని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది యువకుల భవిష్యత్తును తాకట్టు పెట్టొద్దంటున్నాం. మీరు ఇంకోటి కూడా చెప్తున్నాం, మనం చేస్తా ఉన్నాం. మీరు మీ వాదనని బలపరచుకోవడం కోసం, మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని, అపారమైన వనరులున్న ఆంధ్రప్రదేశ్ని ఈస్టర్న్ స్టేట్స్తో కానీ, ఈశాన్య రాష్ట్రాలతో కానీ, లేకపోతే ఎప్పుడు అలజడులతో ఉండే జమ్మూ కాశ్మీర్తో కానీ, కొండ ప్రాంతాలతో కానీ మీరు పోల్చితే అది పాపం అని చెప్పేసి మనం చేస్తున్నాను. మీరు కేవలం ఈ వాదన మాని దీనికోసం మీరు ఈ ఉద్యమంలో కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి. విశాఖలో మీ నాయకుడిని జగన్ అడ్డుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా నేతలందరినీ అడ్డుకున్నారు, యువతను కూడా అడ్డుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలాగా వెళ్ళబోతున్నారు? ఇది ప్రజలందరూ కూడా తిరగబడే రోజుల దగ్గరకు వచ్చేసినాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ కొవ్వొత్తుల ప్రోగ్రాంలో పాల్గొనడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రజలకి లేదా,
లేదా రాజకీయ పక్షాలకి లేదా ఎందుకు ఇటువంటి అప్రజాస్వామికంగా అరాచక ప్రభుత్వాలుగా పనిచేస్తున్నారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అగౌరవంగా ఒక ప్రతిపక్ష నాయకుడు మరి 2-3 పార్లమెంట్ సభ్యులుంటే రన్వే మీదే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కేవలం కక్ష కట్టి తెలుగుదేశం గుండాలని పోలీసు రూపంలో పంపించి వారిని అవమానపరచడానికి వాళ్ళకి నష్టం కలగజేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీకు అరెస్ట్ చేయాలని ఉంటే మీరు లాంజ్లో కూర్చోపెట్టి లాంజ్లో అరెస్ట్ చేస్తానికి అవకాశం ఉంది. మీరు ఎందుకు రన్వే మీద ఆపారు? లాంజ్లోకి ఎందుకు రాణిస్తలేదు ఎయిర్పోర్ట్లకి? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం వ్యక్తిగత కక్షలతోనూ ప్రత్యేక హోదాకి వ్యతిరేక భావం మూలంగానే చేస్తా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ అభిప్రాయం ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మేలు జరగాలని, ప్రత్యేక హోదా వస్తే అందరూ కూడా చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాయితీలు వస్తాయని మరి మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక హోదా మీద పోరాడుతూ ఉన్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తూ మరి దీన్ని అణిసివేసే ధోరణిలో ఉన్నారు. కాబట్టి దీన్ని ఎందుకు అణిసివేస్తున్నారు? దీనిలో మీకు ఏమి లాభం ఉంది? ప్రజలందరూ కూడా ఎందుకు కోరుకుంటున్నారు ప్రత్యేక హోదా? దాంట్లో లాభాలు ఉన్నాయనే కదా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా మా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం కూడా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తామని, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేవన్నది కూడా ప్రజల్లో అనుమానం కలుగుతుందని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా చూస్తే ఈ ప్రత్యేక హోదా ఏపీకి అవసరమని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదాను సాధించే వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని, అక్రమ అరెస్టులనే ప్రభుత్వం తీరుని మాత్రం పూర్తి స్థాయిలో ఖండిస్తామని చెప్పి వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. విజయవాడలో ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్ శ్రీకాంత్, హెచ్ఎంటీ, విజయవాడ.